వెల్కమ్ టు ఆది టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం స్టేట్ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈరోజు నిన్న క్యాబినెట్లో బీసీ బిల్లు విషయంలో బీసీ రిజర్వేషన్ విషయంలోనే ఆర్డినెన్స్ జారీ చేసింది రాష్ట్ర సర్కార్. దీన్ని ఎట్లా చూస్తారు? ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, పాలనాపరమైన అనుభవం లేక కనీసం అనుభవం వారి దగ్గర సలహాలు తీసుకొని ప్రభుత్వం నడిపించే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నా కూడా అలాంటి చర్యలు చేసుకోకపోవడం వల్ల ఇవాళ అబాస్ పాలే ప్రయత్నాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైనా ఒక అంశాన్ని చట్టసభలో బిల్లు పాస్ చేయకముందే ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తారు. ఆర్డినెన్స్ను జస్టిఫై చేయడానికి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లు పాస్ చేస్తే చట్టరూపంగా మారుస్తుంది. ఈ ప్రభుత్వం ముందే అసెంబ్లీలో పెట్టి దాన్ని రాష్ట్రపతి దగ్గర పంపించిన తర్వాత దాన్ని పరిశీలి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ ఏం చేయకుంటేనే ఇవాళ మళ్ళీ కొత్తగా ఆర్డినెన్స్ తీసుకొచ్చుడేంది? రాజ్యాంగం పట్ల మీకు ఏమైనా నమ్మకం ఉన్నదా, ఏమైనా చిత్తశుద్ధి ఉన్నదా? రాజ్యాంగం ఏజీ సలహాలు తీసుకోండి. మీకు తెలియకపోతే ఏజీ సలహాలు తీసుకొని మీరు నిర్ణయాలు తీసుకోవాలి. అసెంబ్లీలో ఒక సీట్ ఉంటే ఏజీ కోసం ప్రత్యేకంగా ఒక సీటు రాజ్యాంగ పరంగా సమస్యలు వచ్చినప్పుడు అనుమానం ఉన్నప్పుడు వెంటనే ఏజీతో మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటానికి రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర శాసనసభలో ప్రత్యేకంగా ఒక చైర్ ఉంటుంది. ఆ విషయాన్ని ఏజీ సలహాలను కూడా మీరు తీసుకోకుండా పక్కకు పెట్టి సొంత నిర్ణయాలు తీసుకొని భారత రాజ్యాంగాన్ని వాళ్ళ అబాస్ పాలే ప్రయత్నాన్ని చేయడం ఇది తగదు. మీకు 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ప్రజలకు క్షమాపణ కోరండి. ఇక్కడ ఆల్రెడీ బీసీ బిల్లు పెడుతున్నాము అని చెప్పేసి 4 నెలల ముందే చెప్పడం జరిగింది. రాష్ట్రపతికి కూడా దీన్ని ఆమోదించడం, రాష్ట్రపతికి కూడా పంపించడం అనేది జరిగింది అన్నారు. మళ్ళీ కొత్తగా ఆర్డినెన్స్ తీసుకురావడం ఏంటి? ఎందుకు ఇంత మరి బీసీల పక్షం అన్న ఈ ప్రభుత్వం, బీసీల పక్షం అన్న ముఖ్యమంత్రి ఎందుకు మరి ఇంత నిర్లక్ష్యంగా బీసీల పట్ల ఎందుకు చేయవలసి వస్తుంది రాష్ట్రంలో? ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదండి. ఏదో తూతు మంత్రంగా బీసీలందరికీ గొర్రెలాగా ఒక జంతువులాగా వాళ్ళంతా అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు అనే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ఆలోచన ఇస్తున్నట్టు కనిపిస్తుంది. అసలు మీరు చేసిన జనాభా లెక్కల లోపలనే, సెన్సెస్ లోపలనే అసలు మీరు కరెక్ట్ చేయలేదు. మీరు జనాభాను తక్కువ చూపించమని చెప్పి మీరే ఒప్పుకున్నారు. మీ కమిటీ ఒప్పుకున్నది. ఇంతమంది, ఇన్ని లక్షల మంది, దాదాపు 15 లక్షల మంది దీనికి సర్వేకి రాలని చెప్పి మీరే అన్నారు. మరి రానప్పుడు మరి మీరు ఎట్లా దీన్ని జస్టిఫై చేస్తారు 42% అని చెప్పి? కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. నేనేమంటున్నా, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి. ఆల్ పార్టీ మీటింగ్ తీసుకెళ్ళి ఢిల్లీకి డెలిగేషన్ తీసుకెళ్ళండి. రాష్ట్రపతి దగ్గర తీసుకెళ్తారా, ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్తారా? అవన్నీ ఏం పని చేయకుంటేనే ఉంటేది పోకడలతోని మేము బిల్లు పాస్ చేసినాం, ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం, బీసీల పట్ల చిత్తశుద్ధి అని చెప్పి మాట్లాడాలని మేము బీఆర్ఎస్ పరిస్థితి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆర్డినెన్స్ అంటే ఏంటి, చట్టం అంటే ఏంటి, ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం ఏంటి? మరి ఎందుకు ఇంత నానబెట్టవలసిన అవసరం వస్తుంది ఈ ప్రభుత్వానికి? ఇప్పుడు మనం ఫంక్షన్లో పోతామండి. రైట్. ఫంక్షన్లో పోతే ఓ ఫోటో దిగుతారే, ఫోటో మంచిగా రాలే మళ్ళీ దిగరంటే మళ్ళీ దిగుతారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విధానం కూడా ఆ విధంగా అట్లనే ఉంది. అసలు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపించిన తర్వాత తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చుడేంది? ఇవన్నీ తెలియదొక్కతనం కాకపోతే ఇందులో ఏమైనా ఉందా? అంటే తాత్కాలికం అనుకోవచ్చా ఆర్డినెన్స్ అంటే? అరే అది ఎప్పుడు తీసుకురావాలి? ఇవన్నీ చట్టం చేయకముందు, అసెంబ్లీలో బిల్లు పాస్ చేయకముందు, ఉభయ సభలో బిల్లు పాస్ చేయకముందు ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని జస్టిఫై చేయడానికి అసెంబ్లీలో బిల్లు పెట్టాలి, ఆమోదం తెలపాలి. అది ఎప్పుడు చేస్తావు? అసలు ఆర్డినెన్స్ దారినే నువ్వు ఎలక్షన్ పోయినప్పుడు ఆ పని చేయాలి. అసలు ఎలక్షన్ పోయే ప్రశ్నే లేదు. నువ్వు చట్టం చేసిన తర్వాత రాష్ట్రపతి దగ్గర పోతే రాష్ట్రపతి దగ్గర బిల్లు ఎట్లా ఆమోదం పొందాలని దాని మీద మీ దృష్టి ఉండాలి. అవన్నీ పక్క పెట్టి మొత్తం మర్చిపోయి మళ్ళీ కొత్తగా ఇవాళ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని మేము బీఆర్ఎస్ పరిస్థితి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అంటే ఇంకో విషయానికి వస్తే ఇక్కడ రాష్ట్ర సర్కార్ ఆల్రెడీ ఎలక్షన్స్ పెడతాము అంటే హైకోర్టు ఆల్రెడీ ఎలక్షన్ పెట్టాలి, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి అని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇవ్వడంతో సెప్టెంబర్లో ఇక్కడ ఎన్నికలు పెట్టే ఆలోచనలో ఉన్నది. మరి ఇప్పుడు బీసీ 42% రిజర్వేషన్తో బీసీలకు రాజ్యాధికారం దక్కే దశలో ఉందా, లేకపోతే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది ముందు ఈ రాష్ట్ర సర్కార్ పైన? హైకోర్టు 3 నెలల లోపల స్థానిక సంస్థల్లో ఎన్నికలు పెట్టాలని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది. ఎన్నికలు ఎన్ని నెలలు అయింది? కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 19 నెలలు అయింది. మీరు ఎన్నికల ముందు ఏం మాట్లాడించారు? మా ప్రభుత్వం వచ్చినాక 6 నెలల లోపల బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధత చేస్తామని చెప్పి ఆ రోజు బీసీలకు మీరు హామీ ఇచ్చారు. హామీ ఇస్తేనే చాలామంది మెజార్టీ ప్రజలంతా మీకు ఓట్లు ఇచ్చారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఉన్న క్యాబినెట్ మంత్రులంతా ఇవాళ మంత్రులయ్యారు. ఇవాళ ఆ పని ఎప్పుడు చేయాలి? ఇమీడియట్గా మొదలు పెట్టాలి. ఇమీడియట్గా ఓ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా సర్వే చేసి పూర్తి స్థాయి చేసిన తర్వాత దాన్ని
రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని చట్టం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం దగ్గర ఉండే. సంవత్సరం దాటిపోయిన తర్వాత కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ భవన్లో బీసీ ప్రజాప్రతినిధులందరూ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ అందరితోని ఎక్స్పర్ట్స్తోని కేటీఆర్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత డెడికేషన్ కమిషన్ వేస్తేనే రిజర్వేషన్కు చట్టబద్ధత ఉంటుందని చెప్పి కేటీఆర్ గారు ఇక్కడ తెలంగాణ భవన్ నుంచి డిమాండ్ చేసిన తర్వాతనే ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి డెడికేషన్ కమిషన్ను మేము భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ను ఏర్పాటు చేయడం. ఒక్క కమిషన్ ఒక్క సభ్యుని ఇస్తే సరిపోతుందా? వారికి ఎక్స్పర్ట్ కమిటీ వారికి తోడుగా ఉంచాలి కదా. ఎవరిని ఎక్స్పర్ట్ కమిటీని వేయకుండా ఒక సింగిల్ పర్సన్ వేసి ఆ మధ్యలో సర్వే కంప్లీట్ కాకముందే మేము రిజర్వేషన్లు సర్వే మొత్తం కంప్లీట్ చేసినామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా ప్రెస్ మీట్ పెట్టడాన్ని ఆ రోజు తెలంగాణ సభ్య సమాజం, అన్ని బీసీ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించినాయి. అయినా ఈ ప్రభుత్వం కావాలని చెప్పి అవన్నీ పట్టించుకోకుండా అసెంబ్లీలో పెట్టి బిల్లు పాస్ చేసి రాష్ట్రపతి దగ్గర పంపించారు. బిల్లు స్టిల్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. అది ఆమోదం పొందలేదు, రిజెక్ట్ కాలేదు. అయినా కూడా మళ్ళీ ఇక్కడ తెలివి తక్కువతనంతో ఈ ప్రభుత్వం మళ్ళీ నిన్న క్యాబినెట్ తీర్మానం చేయడాన్ని ఇది తప్పు, ఇది ఒక ప్రజాప్రతినిధి ఒక బాధ్యత గల ప్రభుత్వం చేసే ఇది నిర్ణయం కాదని చెప్పి మేము వాళ్ళు వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కనుక 42% రిజర్వేషన్లు అమలు చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. ఈ ప్రభుత్వం మెడల్ వంచైనా సరే 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు పోవాలి తప్ప వేరే కారణంతో హైకోర్టు కొట్టేసింది అని అంటే తప్పెవరిది? మీరు లోపభూయిష్టంగా బిల్లు పెట్టారు కాబట్టి, లోపభూయిష్టంగా నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి హైకోర్టు కొట్టేస్తుంది. పాస్ చేస్తా ఓకే, కొట్టేస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వమే నైతిక భద్రత వహిస్తుందని చెప్పి మేము డిమాండ్ ఇస్తున్నాం. ఓకే, రైట్. ఇది కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వము బీసీల పట్ల కుట్రంగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి ఇక్కడ గెల్లు శ్రీనివాస్ స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రపతి దగ్గరికి బిల్లు ఆమోదించి పంపించిన తర్వాత మళ్ళీ కొత్త వ్యాప్తానికి తెరదీసినట్లనే ఉంది. మళ్ళీ ఆర్డినెన్స్ క్యాబినెట్ జారీ చేయడం ఏంటి? ఎవరిని నాశనం చేయడానికి, ఎవరిని మభ్యపెట్టడానికి, బీసీలను ఎన్ని విధాలుగా నష్టం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. రాబోయే స్థానిక సంస్థలలో 42% బీసీలకు కానీ రిజర్వేషన్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీని ఓడిస్తాము అని చెప్పేసి ఇక్కడ ఆయన హెచ్చరించడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రవితో హరుణ్ హాదే, టీవీ, హైదరాబాద్.